సో మీరు నారసింహుడి బిడ్డగా లక్ష్మీ నరసింహ సినిమా కానీ లేకపోతే నరసింహనాయుడు కానీ ఇలా బాలకృష్ణ గారు కూడా ఎన్నో సినిమాలు తీస్తూ వచ్చారు. డాకు మహారాజ్ సినిమా ఎలా ఉండబోతుంది? ఓకే. కాకపోతే కొన్ని మాత్రం అంశాలు కొంచెం పబ్లిక్ లో కొంచెం కాంట్రవర్సీ అవుతాయి, కొన్ని విమర్శలు వస్తాయి. బాలకృష్ణ స్థాయి మనిషి ఈ రకమైన స్టెప్పులు, ఈ రకమైన ముద్దులు ఇవి ఇవి కొంచెం ఏమన్నా ఇబ్బంది కలిగిస్తాయేమో అనేటటువంటి విమర్శలు వస్తాయి. కానీ సినిమా మాత్రం చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. నేను ఆయన్ని కలిసినప్పుడే చెప్పా, ఆయన నన్ను ఆహ్వానించారు, ఆయన గృహానికి వెళ్ళాను. 1/2 గంట 2 నిమిషాల్లో అయిపోతుంది అనుకున్నా, 2 గంటల పైచీలకు మా సంభాషణ జరిగింది. అప్పుడే చెప్పా, రాబోయే ఎన్నికల ఫలితం ఇది. మీరు ఈ సినిమా రంగంలో మళ్ళీ మరొకసారి మీ అఖండ విజయ జైత్ర యాత్ర కొనసాగిస్తారు అని అన్న. అఖండ దగ్గర మొదలైంది, అది నడుస్తూనే ఉంటుంది, అది ఆగదు. కాకపోతే ఈ సినిమా డాకు మహారాజ్ అనే సినిమాని కొంతమంది ఆ బాలకృష్ణ అంటే నచ్చని వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళు దానికి సంబంధించిన కొన్ని ఒక అరాకొర విషయాల మీద కొంచెం విమర్శలు చేస్తారు. కానీ డబ్బులకి ఏం లోట్లేదమ్మా, బ్రహ్మాండంగా వస్తాయి. ఓకే. సో కలెక్షన్స్ వైస్ బాగుంటుంది, కూడా మంచి పేరే వస్తుంది, కానీ కొన్ని కాంట్రవర్సీస్ ఎదుర్కోవాల్సి ఖచ్చితంగా. అయితే వెంకటేష్ గారు సంక్రాంతికి మేము వస్తున్నామని చెప్పి ఈజ్ అ ఫ్యామిలీ హీరో. ఆయన సినిమా ఎలా ఉన్నా చూస్తారు. సంక్రాంతికి వచ్చే సినిమా సంక్రాంతి 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 వెంకటేష్, సంక్రాంతి ఫ్యామిలీ మూవీ. ఆబ్వియస్లీ ఆ సినిమా దిల్ రాజు సంక్రాంతికి సంబంధించినంత వరకు ఆ సినిమా. కాకపోతే ఏంటంటే ఆ సినిమా వచ్చిన విత్ ఇన్ 10 days లోనే మళ్ళీ టీవీలో వేసేస్తారు. అంతే అంటారా? ఖచ్చితంగా వేసేస్తారు. ఎందుకంటే కొంత ఆల్రెడీ నేను వింటున్నాను, ఇది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, ఏ సతమానం భవతి, ఏ శ్రీనివాస కళ్యాణం, ఇలానే ఉంటాయేమో ఇంచుమించుగా. అప్పుడే మొదలైపోయింది. ఆరు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం లాగా థియేటర్లోకి రాలేదు. ఎక్కడ అదేదో అంటారమ్మా, సినిమా రిలీజ్ అయిన 2వ రోజే ఇందులో వస్తుందిట, మనం అందులో చూడొచ్చని అప్పుడే మొదలైపోయింది. నిజానికి చెప్పాలంటే వెంకటేష్ యొక్క సినిమాలన్నీ కుటుంబ కథా చిత్రాలు, చాలా చక్కగా ఉంటాయి. సంక్రాంతితో వెంకటేష్ యొక్క సక్సెస్ మొదలైంది. పండగలప్పుడు తన సినిమాలు అత్యంత అద్భుతమైన మహిళాదరణ పొందడం. ఈ సినిమా కూడా పూర్తిగా మహిళాదరణ పొందుతుంది. ఐశ్వర్య అనే అమ్మాయి గట్టిగా నిలదొక్కుంటుంది. ఖచ్చితంగా ఇంకొన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. అంజలికి ఏది మన గేమ్ చేంజర్ లో నటించినట్టు అంజలికి తమిళనాడులో ఉన్న పేరు ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఈ సినిమాతో మొదలవుతుంది. ఆ అమ్మాయికి ఆ గేమ్ చేంజర్ లో సరిగా చూపించలా, కావాలని తొక్కేశారు, సరిగా చూపించలా, ఖచ్చితంగా చెప్తున్నా. కానీ ఆ అమ్మాయి తెలుగుకి ఒక సౌందర్య అనేటటువంటి నటి, ఒక జయసుధ, ఒక జయప్రద, ఒక శ్రీదేవి అద్భుతమైనటువంటి నటనా కౌశలం ప్రదర్శించారు కదా. అటువంటి నటులు మనకి ఇప్పుడు మళ్ళీ అంజలి, ఐశ్వర్య రూపంలో దొరికారు. రైట్. సో ఓవరాల్ గా గేమ్ చేంజర్ కానీ, డాకు మహారాజ్ కానీ, అలాగే సంక్రాంతికి మేము వస్తున్న 3 సినిమాలు కూడా మంచి హిట్టే వస్తుంది, మంచి పబ్లిక్ టాక్ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే గేమ్ చేంజర్ది ఇప్పటి వరకు ఒక లెక్క అయినా కానీ 18 తర్వాత ఇంకో లెక్క ఉండబోతుంది అని చెప్పి గురువు గారు చెప్తూ ఉన్నారు. సో చూద్దాం, వెయిట్ అండ్ వాచ్. అండ్ ఎట్ ద సేమ్ టైం చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ సినిమా చూడండి, ఈ సినిమా చూడొద్దు అని మా ఒపీనియన్ కానే కాదు. డెఫినెట్ గా అన్ని సినిమాలు చూడాలి. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే అందరూ కూడా పుష్ప సినిమా వచ్చిన తర్వాత వైలెన్స్ ఎక్కువ చూపిస్తున్నారు, స్మగ్లింగ్ గురించి చూపిస్తున్నారు, డ్రగ్స్ గురించి చూపిస్తున్నారు, లేకపోతే అనవసరమైన పాటలన్నీ పిల్లలు పాడుతూ డాన్సులు చేస్తూ ఎంతో ప్రభావితం అవుతున్నారు అని అనుకుంటున్న సమయంలో ఒక అద్భుతమైన సినిమా గేమ్ చేంజర్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.